హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సంవత్సరం తర్వాత ఇంట్లో తొలి పూజ చేసుకుంటున్నానండి. అది కూడా కార్తీక మాసంలో కార్తీక సోమవారం పూజ. మావయ్య గారి కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంకా ఇంట్లో అందరం గోదావరి స్నానం చేసేసి ఇల్లు మొత్తం శుద్ధి చేసేసుకున్నామండి. ఇంకా తర్వాత ఒక పుణ్యక్షేత్ర దర్శనం కూడా చేసుకున్నాం. లాస్ట్ వీడియోలో చూశారు కదా! ఇంకా ఈ రోజు నుంచి ఇంట్లో మేము పూజలు చేసుకోవచ్చు. ఇది మూడవ కార్తీక సోమవారం రోజున తీసిన వ్లాగ్ అండి. ఇంకా రోజు 3:30కే నిద్ర లేచి ఇంటి దగ్గరే స్నానం చేసేసి, ఇంకా పళ్ళెంలో ఆ పూజ వస్తువులన్నీ కూడా సర్దుకొని కోనేరు దగ్గరికి వెళ్తున్నాం. ఇంకా అక్కడ పూజ చేసుకొని దీపాలు వదులుతాము. మా ఇంటి పక్కన మా ఆడపడుచు వాళ్ళు, మా తోటి కోడళ్ళ వాళ్ళు అందరూ ఉంటారు కదండీ! ఇంక అందరం కలిసి వెళ్తున్నాము. నేనిక్కడ కార్తీక మాసంలో ఉండేది చాలా తక్కువండి. ఉన్నప్పుడు అందరం కలిసి ఈ విధంగా పూజలవి చేసుకుంటూ ఉంటాము. నాకు కార్తీక మాసమన్నా, శ్రావణ మాసమన్నా చాలా ఇష్టమండి. ముఖ్యంగా కార్తీక మాసంలో ఈ విధంగా కార్తీక సోమవారం రోజున కోనేట్లో దీపాలు వదలడం, ఈ పూజలు చేసుకోవడం ఇవన్నీ చాలా ఇష్టం. నరసాపురంలో అయితే అందరూ గోదావరి దగ్గరికి వెళ్తారండి. నేను కూడా పెళ్లి కాకముందు కార్తీక మాసంలో ఇంకా ప్రతి కార్తీక సోమవారం రోజున అమ్మతో కలిసి నరసాపురం గోదావరి స్నానం చేసి అక్కడే పూజ చేసుకుని దీపాలు వదిలి ఆ పక్కనే శివాలయం అవి ఉంటాయండి. ఆ శివాలయం అవన్నీ కూడా దర్శించుకుని వచ్చేవాళ్ళం. ఇక్కడి నుంచి కూడా చాలామంది ఆటోలు కట్టించుకుని నరసాపురం గోదావరి స్నానం చేయడానికి వెళ్తారండి. ఎందుకంటే కార్తీక మాసంలో ఒక్కసారైనా సరే గోదావరి స్నానం కానీ, సముద్ర స్నానం కానీ చేయాలి అంటారు కదండీ! అందుకని చాలామంది ఇక్కడి నుంచి కూడా వెళ్ళి స్నానం చేసి వస్తారు. సంవత్సరం తర్వాత ఈ విధంగా నా ఆడపడుచుతో, తోటి కోడళ్ళతో, మేనకోడళ్ళతో శివ పూజ చేసుకోవడం చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఈ చెరువు దగ్గర పూజ చేసుకొని ఇక్కడే దీపాలవి వదిలాము. నాకు ఇదివరకట్లాగా ఈ కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందే ఈ విధంగా కోనేట్లో వాటిలో దీపాలు వదులుతాం కదండీ! ఇటువంటి పూజలు ఇప్పుడు ఎవరు చేయట్లేదేమో అని అనిపించిందండి. ఎందుకంటే నాకు పెళ్ళైన కొత్తలో ఇక్కడ పూజ చేసుకోవాలి అంటే చాలా రష్‌గా ఉండేదండి. ఆ చెరువు మొత్తం దీపాలతో నిండిపోయి ఉండేదనమాట. ఇప్పుడైతే పెద్దగా ఎవరు కూడా ఈ దీపాలు పెట్టుకోవడం అంటే తెల్లవారుజామున లేచి దీపాలు పెట్టడం అనేది పెద్దగా ఏమీ చేయట్లేదేమో అని అనిపిస్తుందండి. దట్టు ఈ ఇయర్ అందరికీ కూడా జ్వరాలవి ఎక్కువగా ఉన్నాయి కదా! అందుకని ఇంకా చన్నీటి స్నానాలు ఇవన్నీ కూడా పెద్దగా ఎవరు చెయ్యట్లేదు. నేను మొన్న నరసాపురం గోదావరి స్నానానికి వెళ్ళాను కదండీ! అప్పుడు కూడా అక్కడ పెద్ద క్రౌడ్ ఏమీ లేదండి. నా పెళ్లి కాకముందు అసలు కార్తీక మాసం అంటే నరసాపురం గోదావరి అస్సలు ఖాళీ ఉండేది కదండీ! ఎక్కడెక్కడి నుంచో ఆటోల మీద, కార్ల మీద వచ్చి గోదావరి స్నానం చేసేవారు. అస్సలు జనంతో కిక్కిరిసిపోయి ఉండేదండి గోదావరి అయితే. ఇప్పుడైతే అంత జనం లేరు. అలా స్నానాలు చేసేవాళ్ళు కూడా ఎవరు కనిపించలేదు నాకు. మేబీ ఈ కార్తీక పౌర్ణమి రోజున, కార్తీక సోమవారాల రోజున ఎక్కువ ఉంటారేమో. నేను వెళ్ళిన రోజునైతే అస్సలు క్రౌడ్ లేదు. అప్పుడు అనుకున్నాననమాట. ఈ తెల్లవారుజాము పూజలు, స్నానాలు ఇవి పెద్దగా ఎవరు చేయట్లేదేమో అని అనిపించింది. కానీ కార్తీక మాసంలో ఈ విధంగా తెల్లవారుజాము స్నానాలు, పూజలు ఇవన్నీ కూడా మన హెల్త్‌కి చాలా మంచివండి. మనం చేసే ఏ పూజలు, వ్రతాలు ఏవైనా సరే మన ఆరోగ్యంతో ముడిపడి ఉంటాయండి. అలాగే ఈ విధంగా తెల్లవారుజాము పూజలు మనసుకు చాలా ప్రశాంతతను కూడా ఇస్తాయి. ఇక్కడ మేము చెరువు దగ్గర పూజ చేసుకుని దీపాలవి వదిలి వచ్చిన తర్వాత పక్కనే శివాలయం ఉంటుందండి. మా ఊరి శివాలయం. ఇక్కడ కూడా పూజ చేసుకుని దీపాలవి పెట్టుకుని ఆ శివయ్యని దర్శించుకున్నాము. ఇక్కడ మేమందరం 365 ఒత్తు అంటే పెద్ద ఒత్తు అంటారు కదండీ! కార్తీక మాసంలో వెలిగిస్తారు కదా! అది కూడా వెలిగించుకున్నాము. ఎందుకంటే ఈరోజు మేమందరం ఉపవాసాలు ఉన్నామండి. మాకు మూడవ కార్తీక సోమవారం నోములుంటాయండి. కేదారేశ్వర నోములు కార్తీక మాసంలో చాలా మందికుంటాయి కదండీ! మాకు కూడా ఉన్నాయి. ఆ రోజున మేము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమి తినమండి. వ్రతం అయిన తర్వాత ఈవినింగ్ టైంలో చుక్కని చూసి దర్శించుకున్న తర్వాత టిఫిన్స్ గానీ, భోజనాలు కానీ చేస్తాము. అదే రోజున మార్నింగ్ టైంలో ఈ విధంగా కోనేట్లో దీపాలవి వదిలి పూజ చేసుకొని 365 ఒత్తు కూడా వెలిగించుకుంటాము. ఇక్కడ మేము మా గ్రామ దేవతను కూడా దర్శించుకుని ఆవిడకి పసుపు, కుంకుమ పెట్టి మేమందరం కూడా ఇక్కడ బొట్లు పెట్టుకుంటున్నాము. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో కూడా పూజ చేసుకున్నాను.
నేను ఈ కార్తీక మాసంలో యూపీలో ఉన్నా సరే పూజ చేసుకుంటానండి. ఎవ్రీ కార్తీక సోమవారం తెల్లవారుజామునే నిద్రలేచి ఇంకా తులసమ్మ దగ్గరే పూజ చేసుకొని, అక్కడే ఒక చిన్న పళ్ళెం పెట్టుకొని పళ్ళెంలోనే దీపాలు వదులుతాను. ఇంకా లక్కీగా ఈ ఇయర్ ఇక్కడున్నాను కదండీ! ఈ విధంగా అందరితో కలిసి ఈ విధంగా పూజ చేసుకోవడం చాలా హ్యాపీ అనిపించింది. నేను ఈ వీడియోలో చాలా ఫుటేజ్ అయితే డిలీట్ చేశానండి. కోనేట్లో దీపాలు పెట్టడం అవంతా కూడా చాలా ఫుటేజ్ డిలీట్ చేశాను. ఎందుకంటే మనం ఎక్కువ దీపాలు, వెలుగు, మంట లాంటిది ఎక్కువగా యూట్యూబ్‌లో చూపించకూడదండి. చూపించడం వల్ల స్ట్రైక్స్ అవి పడతాయన్నమాట. సో, అందుకని భయం వేసి నేను చాలా ఫుటేజ్ అయితే డిలీట్ చేసేశాను. ఇప్పుడు ఈ వీడియో పెట్టడానికి కూడా అంటే ఆ దీపాలు అవన్నీ ఎక్కువగానే ఉన్నాయి గదా! ఈ వీడియో పెట్టడానికి కూడా నాకు కొంచెం భయంగానే ఉందండి. ఎందుకంటే ఆల్రెడీ నాకొక స్ట్రైక్ పడింది గదా! సో, పిల్లల విషయంలో. అందుకని ఇంకా ఏ వీడియో పెడుతున్నా సరే కొంచెం జాగ్రత్తగా పెడుతున్నాను. నేను అందుకనే సాహితీ, సాత్విక్ ఇద్దరిని కూడా వీడియోస్‌లో ఎక్కువగా చూపించట్లేదండి. నా మేనకోడలి పాప ఉంది కదండీ నందిని. చాలా క్యూట్‌గా చాలా మాట్లాడుతది. చాలా వీడియోస్ తీసుకుందాం తనతో అని అనుకున్నాను. ఇంక ఎందుకులే రిస్క్ ఎందుకులే పిల్లల్ని ఎక్కువగా చూపించకూడదు కదా! అని ఇంకా వాళ్ళతో కూడా పిల్లలు ఎవరిని కూడా సో, వీడియోస్‌లో అయితే ఇంక్లూడ్ చేయట్లేదు. మాధురి, మా ఆయన గారు, మా ఆడపడుచు అందరూ ఇక్కడ చదువుకున్నారు కదా. పండు బావా మీ స్కూలా? ఇక్కడ మీరు చూస్తున్నారు కదండీ! ఈ స్కూల్‌లో మా మావయ్య గారు, మా అత్తయ్య గారు, మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ అంటే మా ఆడపడుచు పిల్లలు, ఇప్పుడు మా తోటి కోడళ్ళ పిల్లలు గూడా ఇక్కడే చదువుకుంటున్నారండి. సూపర్ గదా! మంచి మెమరీ లాగా ఉంటుంది గదండీ! అంటే మా తాతయ్య వాళ్ళు ఈ స్కూల్‌లోనే చదువుకున్నారు. మేము కూడా ఈ స్కూల్‌లోనే చదువుకుంటున్నాము అని మా ఆడపడుచు పిల్లలవి చెప్పుకుంటూ ఉంటారనమాట. సో, మెమరీస్ అలా ఉంటాయి కదండీ! ఇక్కడ మా హస్బెండ్ సాహితీ, సాత్విక్ ఇద్దరికీ చెప్తున్నారండి. తాతయ్య, నానమ్మ ఇక్కడే చదువుకున్నారు. నేను, అత్త కూడా ఇక్కడే చదువుకున్నామని. అప్పటి మెమరీస్ అన్నీ గుర్తు చేసుకుంటున్నారు పిల్లలకి చెప్తూ. మా అత్తయ్య గారు థర్డ్ క్లాస్ వరకు చదువుకున్నారంటండి ఈ స్కూల్‌లో. మావయ్య గారు ఎంతవరకు చదువుకున్నారో నాకు పెద్దగా ఐడియా లేదు. నేను ఆల్రెడీ వీడియోస్‌లో చెప్పాను కదండీ! మా అత్తయ్య గారి పుట్టిల్లు, మెట్టినిల్లు 2 కూడా ఇదే ఊరనమాట. సో, చిన్నప్పటి నుంచి ఇదే ఊర్లో అత్తయ్య గారు పెరిగారు. సో, అందుకని ఇక్కడే చదువుకున్నారు. ఇంకిక్కడ మేము మా ఊరి గ్రామ దేవత టెంపుల్‌కైతే వచ్చామండి. అంకాలమ్మ దేవస్థానం. ఎవ్రీ ఇయర్ ఇక్కడ జాతర నిర్వహిస్తారండి. చాలా గ్రాండ్‌గా చేస్తారు. మేమింకా ఎప్పుడు ఆంధ్ర వచ్చినా సరే తప్పనిసరిగా మా ఊరి గ్రామ దేవతని దర్శించుకొని ఇక్కడ చలివిడి, పానకం ఇవన్నీ సమర్పించి వెళ్తాము. మా గ్రామాన్ని కాచి కాపాడే అమ్మవారండి. చాలా సత్యమైన తల్లి. ఊరికి కొంచెం చివ్వరలో ఉంటుందండి ఈ దేవస్థానం. మేము వచ్చిన ప్రతిసారి సో, తప్పనిసరిగా దర్శించుకుని వెళ్తాము. జాతర సమ్మర్ టైంలో చేస్తారండి. ఇక్కడున్న అమ్మవారిని ఊరి మధ్యలోకి అంటే నడివీధిలోకి తీసుకొచ్చి నిలబెడతారండి. ఒక నెల రోజుల పాటు అక్కడ పూజలవి చేసి ఇంకిక్కడ మళ్ళీ ఇక్కడికి పంపేటప్పుడు జాతర అవన్నీ కూడా నిర్వహించి ఇంకా ఊరంతా కూడా భోజనాలవి పెడతారనమాట. మేము మొదట్లో బొట్లవి పెట్టుకున్నాం కదండీ! శివాలయంలో పూజవి చేసి బొట్లవి పెట్టుకున్నాం కదా! అక్కడ ఆ ప్లేస్‌లో అమ్మవారిని నిలబెట్టి అక్కడే ఒక నెల రోజుల పాటు పూజలు చేస్తారు. అండ్ జాతర కార్యక్రమాలు ఇవన్నీ కూడా చాలా బాగా జరుగుతాయండి ఇక్కడ. ఇంకిక్కడ ఇంటికొచ్చిన తర్వాత మా ఆడపడుచు వాళ్ళకి నోములు కదండీ! ఇంక మేము పుట్టింటి తరపు నుంచి బట్టలు, తోరాలు, పసుపు, కుంకుమ ఇవన్నీ తీసుకువెళ్తాము. మాకు కూడా కేదారేశ్వర నోములున్నాయండి. అయితే ఇప్పుడు మావయ్య గారు చనిపోయి రెండో సంవత్సరం కదండీ! రెండో సంవత్సరం ఈ నోము నోచుకోకూడదంటండి. ఇంకా మూడో సంవత్సరం అంటే నెక్స్ట్ ఇయర్ నోము నోచుకోవాలంట. సో, అందుకని ఇంకా ఈ ఇయర్ అయితే మేము ఇంట్లో కేదారేశ్వర నోమైతే చేసుకోవట్లేదు. మా ఆడపడుచు వాళ్ళు చేసుకుంటారు కదండీ! ఇంకా పుట్టింటి వాళ్ళు ఈ విధంగా పూజ దగ్గర తోరాలు పెట్టుకుంటారండి నోములో. ఈ తోరాలు, బట్టలు, పూలు, పళ్ళు, పసుపు, కుంకుమ ఇవన్నీ కూడా పుట్టింటి వారు తీసుకువెళ్ళి ఇవ్వాలి. మేము నోము నోచుకుంటే గనక చిన్నన్నయ్య, పెద్దన్నయ్య వాళ్ళు నాకు ఇవన్నీ కూడా తీసుకొస్తారండి. సో, వదిన వాళ్ళు తీసుకొచ్చి ఇంకా నోము అయ్యే వరకు ఉండేవారు. ఇంకా ఈ ఇయర్ అయితే నోము నోచుకోవట్లేదు కదండీ! అందుకని అన్నయ్య వాళ్ళు ఎవరు కూడా రాలేదు. మేము ఈ కేదారేశ్వర నోము నోచుకుంటున్నప్పుడు నాకు మా వదిన వాళ్ళు తీసుకొచ్చి ఈ బట్టలు, తోరాలు అవన్నీ కూడా ఇస్తారు కదండీ! అదే విధంగా అత్తయ్య గారి పుట్టింటి వాళ్ళు కూడా ఇదే ఊరు కదండీ! అత్తయ్య గారి పుట్టింటి వాళ్ళు ఆ తోరాలు, బట్టలు అవన్నీ కూడా తీసుకొచ్చి ఇస్తారనమాట. ఇంక మా ఆడపడుచు వాళ్ళ ఇల్లు మా ఇంటి పక్కనే కదండీ! ఇంక అన్నీ పళ్ళెంలో సర్దుకొని ఇంక వాళ్ళకి పూజ టైం అయిపోతుంది అని వాళ్ళ ఇంటికి తీసుకొస్తున్నాను.
మేమిక్కడ ఉండేదే చాలా తక్కువ కదండీ! ఇంకా నేనున్నప్పుడు నేను, మా హస్బెండ్ ఇద్దరం కలిసి వెళ్లి ఇచ్చొస్తాము. మావయ్య గారు ఉన్నప్పుడు మావయ్య గారు, అత్తయ్య గారు తీసుకువెళ్ళి మా ఆడపడుచుకి ఇవన్నీ కూడా ఇస్తారండి. మేము లేకపోతే గనక. ఇంక మేమున్నప్పుడు నేను, మా హస్బెండ్ ఇద్దరం కలిసి వెళ్లి ఇచ్చొస్తాము. ఇప్పుడు మా హస్బెండ్ ఏదో పని మీద బయటికి వెళ్లారు. ఇంకా వదిన వాళ్ళకి పూజకి టైం అయిపోతుందని ఇంక నేనే తీసుకొచ్చి ఇస్తున్నాను. ఈ పూజలో మేము పెట్టుకునే తోరాలు చాలా పవిత్రమైనవండి. ఇవి పుట్టింటి వాళ్ళు తీసుకొచ్చిస్తారు ఎవ్రీ ఇయర్. ఈ తోరాలు మా ఇంట్లో అయితే ఒక పెద్ద పెట్టె నిండా ఉంటాయండి. అంటే మన శబరి అమ్మమ్మ, వాళ్ళ మావయ్య గారు అందరూ అంటే ఆ కాలం నుంచి పూజ చేసుకుంటూ వస్తున్న తోరాలన్నీ కూడా ఒక పెట్టెలో భద్రపరుచుకుంటారండి. వాటిని చాలా జాగ్రత్తగా భద్రపరుస్తారనమాట. ఈ కేదారేశ్వర నోముల టైంలో మాత్రమే ఇంకా వాటిని బయటికి తీసి పూజ చేసి ధూపం అవి వేసి ఆ వ్రతం అయిపోయిన తర్వాత ఆ తోరాలు చేతికి కట్టుకొని ఆహ్, టెంపుల్‌కి వెళ్ళి ఇంటికొచ్చి ఆ తోరాలు మళ్ళీ విప్పేసి మళ్ళీ పెట్టెలో పెట్టి భద్రపరుచుకుంటాము. సో, అంత జాగ్రత్తగా ఆ తోరాల్ని భద్రపరుచుకుంటామనమాట. ఇంకిక్కడ మా ఇంటి పక్కన బర్త్‌డే ఫంక్షన్ జరుగుతుందండి. మాకు కూడా చెప్పారు. అయితే మేమందరం ఉపవాసాలు కదండీ! ఇంకా సాహితీ, సాత్విక్ వాళ్ళందరిని తీసుకువెళ్ళి ఇంక వాళ్ళైతే భోజనాలు చేస్తామన్నారండి. సాహితీ, సాత్విక్ ఇద్దరికీ ఇటువంటి ఫంక్షన్ భోజనాలంటే చాలా ఇష్టం. ఇంక వెళ్ళి ఆ పాపకి గిఫ్ట్ ఇచ్చేసి బర్త్‌డే విషెస్ చెప్పేసి, ఇంక పిల్లలందరికీ ఈ విధంగా భోజనాలు పెట్టించి ఇంక అక్కడి నుంచి అయితే వచ్చేసాము. బర్త్‌డే ఫంక్షన్‌కి వెళ్ళాం కదండీ! అక్కడ ఈ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారనమాట. చాలా సింపుల్‌గా, క్యూట్‌గా బావుంది గిఫ్ట్ అయితే. ఇందులో ఒక 2 టీ కప్‌లు అలాగే చిన్న బౌల్స్ ఒక 2 ఉన్నాయి. చూడ్డానికి భలే క్యూట్‌గా బావున్నాయి కదండీ! ఇంకిక్కడ మా ఆడపడుచు వాళ్ళు చక్కగా కేదారేశ్వర నోమైతే నోచుకున్నారు. మేము కూడా నమస్కారం చేసుకున్నాము. ఇంట్లో కేదారేశ్వర నోము నోచుకున్న తర్వాత మేము తీసుకువెళ్ళిన తోరాలుంటాయి కదండీ! ఆ తోరాలు పూజ దగ్గర పెట్టి పూజ చేసుకున్న తర్వాత, ఆ తోరాల్ని చేతులకి కట్టుకొని ఇంకా పూజ అయిన వెంటనే ఈ విధంగా ఊర్లో శివాలయం ఉంటుందండి. శివాలయ దర్శనానికైతే వెళ్తారు. మా ఆడపడుచు ఇప్పుడు నేను తీసుకువెళ్ళిన చీర కట్టుకుందండి. ఇంకా నోములో కొత్త చీర కట్టుకోవాలి కదా! ఇంకా కొత్త చీర కట్టుకొని ఈ విధంగా ఆలయ దర్శనం అయితే చేసుకుంటారు. ఇంక నేను కూడా మార్నింగ్ నుంచి ఉపవాసం ఉన్నాను కదండీ! అందుకని నేను కూడా ఈవినింగ్ టైంలో ఇంకా ఈ విధంగా టెంపుల్‌కైతే వచ్చాను. ఇంకిక్కడ మా ఆడపడుచు వాళ్ళ తోటికోడలండి. ఇక్కడ వీళ్ళిద్దరూ నాకు అన్నయ్యలవుతారు. అంటే మన శబరి అమ్మమ్మ కూతురి కొడుకులండి. నేను పెద్దమ్మ అంటున్నాను కదా! అల్లం పచ్చడి ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసింది మా పెద్దమ్మ అని చెప్పాను కదండీ! పెద్దమ్మ కొడుకులనమాట వీళ్ళిద్దరూ. ఇంకా వీళ్ళందరూ కూడా ఒకే చోట, ఒకే ఊర్లో ఉంటారండి. సో, మా ఇంటికి దగ్గరలోనే పక్క పక్కనే ఉంటారనమాట. ఇంకిక్కడ మా అందరికీ నోములున్నాయండి. అంటే మా ఆడపడుచు వాళ్ళకి, వాళ్ళ తోటి కోడళ్ళ వాళ్ళకి, మా తోటి కోడళ్ళ వాళ్ళకి అందరికీ నోములున్నాయండి. ఇంక అందరూ నోములు నోచుకున్న తర్వాత ఈవినింగ్ టైంలో అలాగా శివాలయ దర్శనం అయితే చేసుకుంటారు. ఇంకిక్కడ నేను ఈవినింగ్ టైంలో స్నానం చేసేసి సంధ్యా దీపం అయితే పెట్టుకున్నాను. మాకు ఈ ఇయర్ ఇంట్లో నోములు లేవు కాబట్టి పెద్దగా హడావిడేమీ లేదండి. లేదంటే ఇంట్లో చాలా హడావిడిగా ఉంటుంది. మా పుట్టింటి వాళ్ళొస్తారు. అలాగే అత్తయ్య గారి పుట్టింటి వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదండీ! ఇంట్లో చాలా హడావిడిగా ఉంటుంది. ఇంకా ఈవినింగ్ టైంలో కూడా ఇంట్లో దీపం పెట్టుకున్న తర్వాత ఈ తులసి కోట చుట్టూ కూడా దీపాలు పెట్టుకొని, ఇంకా దీపావళికి తెచ్చుకున్న మందులుంటాయి కదండీ! అవన్నీ ఈ రోజున అంటే మళ్ళీ నోముల రోజున పిల్లల చేత కాల్పిస్తామనమాట. అంత హడావిడి ఉంటుందండి మాకు నోముల రోజున. ఇంకిక్కడ నేను ఇంట్లో సంధ్యాదీపం పెట్టిన తర్వాత మా ఆడపడుచు వాళ్ళ ఇంటికైతే వస్తున్నాను. నేనొచ్చేసరికి మా ఆడపడుచు వాళ్ళు ఇక్కడ తులసి పూజ చేసుకుంటున్నారండి. ఇంకా చుక్కను చూసి నమస్కారం చేసుకున్న తర్వాత ఇంకిక్కడ ఫస్ట్ మేము అన్నం వండుతాం కదండీ! ఫస్ట్ అన్నం తీసి ఈ విధంగా కాలభైరవుడికి పెడతాము. అంటే కుక్కకి ఇంకా పెరుగు వేసి బెల్లం పెట్టి అలా కుక్కకి ఫస్ట్ భోజనం పెట్టిన తర్వాత ఇంకా నైట్ టైమ్‌లో మేము భోజనం చేస్తాం. భోజనం కానీ, టిఫిన్ గానీ ఏదైనా చేయొచ్చు. ఇంకా ఈరోజు మా భోజనాలు మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో అండి. చెప్పాను కదండీ! ఇక్కడికొస్తే మేము అందరం కలిసే వండుకుంటాం. కలిసే తింటాము. మా ఇంట్లో గాని, లేదంటే మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో గాని
ఎవరింట్లో అయినా సరే అందరం కలిసి వండుకుని కలిసే తింటామనమాట. ఇక్కడికొస్తే రోజులన్నీ కూడా చాలా హ్యాపీగా గడిచిపోతాయండి. ఇంకా అందరూ ఉంటారు కదా! అందరితో కబుర్లు చెప్పుకుంటూ, పనులు చేసుకుంటూ, ఈ విధంగా అందరం ఒకే ఇంట్లో వండుకుని, తింటూ చాలా హ్యాపీగా డేస్ అన్నీ కూడా గడిపేస్తాము. ఈరోజు ఇంకా ఆఫ్టర్‌నూన్ నుంచి నాకైతే ఫుల్ హెడేక్ అండి. మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు కదా! సరిగ్గా నిద్ర కూడా లేదండి. ముందు రోజు చిన్న తిరుపతి వెళ్ళాం కదా! ఇంకా ఆ రోజు కూడా 3:30కే ఎర్లీ మార్నింగ్ 3:30కి నిద్ర లేచాను కదండీ! ఇంకా ఈ రోజు కూడా ఎర్లీ మార్నింగ్ 3:30కే నిద్ర లేచాం కదా! ఇంకా దానివల్లో, దేనివల్లో తెలీదండి. ఇంకా ఆఫ్టర్‌నూన్ నుంచి ఫుల్ హెడేక్ వచ్చేసింది భోజనం చేసిన తర్వాత. వెంటనే ఒక టాబ్లెట్ అయితే వేసేసుకున్నానండి. మామూలుగా హెడేక్ వస్తే నేను అల్లం టీనో, లేదంటే కాఫీనో తాగి హెడేక్ తగ్గించుకోవడానికైతే ట్రై చేస్తూ ఉంటానండి. కానీ ఈ రోజైతే అసలు భరించలేనంత తలపోటొచ్చేసిందండి. భోజనం చేసిన వెంటనే టాబ్లెట్ వేసేసుకున్నాను. ఇంకిక్కడ పిల్లలందరూ కూర్చుని భోజనాలు చేస్తున్నారు. ఇప్పటిదాకా పిల్లలందరూ క్రాకర్స్ కాల్చుకున్నారండి. చెప్పాను కదా! మేము దీపావళికి తెచ్చుకున్న క్రాకర్స్ కొన్ని దాచుకుని, ఇంకా నోముల రోజున కాల్పిస్తామనమాట పిల్లల చేత. ఇప్పటి వరకు పిల్లలందరూ క్రాకర్స్ కాల్చుకున్నారు. అవన్నీ నేను వీడియోలు ఏమీ తీయలేదండి. ఆల్రెడీ దీపావళి వ్లాగ్‌కే మనకి స్ట్రైక్ పడింది కదా! పిల్లల చేత క్రాకర్స్ అవి కాల్చడం వీడియో పెట్టాను కదండీ! ఆ వీడియోని యూట్యూబే డిలీట్ చేసేసింది. అందుకని క్రాకర్స్ కాల్చడం ఇవన్నీ కూడా నేను వీడియో ఏమీ తీయలేదు. ఇంకా భోజనాలు అయిపోయిన తర్వాత చాలా సేపు మా ఆడపడుచు వాళ్ళ ఇంటి దగ్గరే కూర్చొని కబుర్లు చెప్పుకున్నాము. మీ ఆడపడుచు మీ హస్బెండ్‌కి ఓన్ సిస్టరేనా అని అడుగుతున్నారండి. అవునండి. ఓన్ సిస్టరే. మా మావయ్య గారికి ఇద్దరు పిల్లలండి. మా ఆడపడుచు పెద్దది. అలాగే మా హస్బెండ్ చిన్నవారనమాట. అమ్మాయి, అబ్బాయి. మా ఆడపడుచుకి పాపం చాలా చిన్న వయసులోనే పెళ్లి చేసేసారండి. అంటే 10థ్ కంప్లీట్ అవ్వగానే మ్యారేజ్ చేసేసారు. ఇంకా చిన్న వయసులోనే పిల్లలు పుట్టేసారండి. అలాగే మా ఆడపడుచు చాలా చిన్న వయసులోనే అమ్మమ్మ కూడా అయిపోయింది. మీలో చాలా మందికి తెలుసు కదండీ! మా ఆడపడుచుకి ఇద్దరు అమ్మాయిలు. పెద్దమ్మాయికి మ్యారేజ్ అయిపోయిందండి. తనకొక పాప. ఆల్రెడీ మీరు వీడియోస్‌లో చూస్తున్నారు కదా! ఇంకా రెండో అమ్మాయి పేరు సత్య అండి. తనని కూడా మీరు నా ప్రీవియస్ వీడియోస్‌లో చాలా వీడియోస్‌లో చూస్తున్నారు కదా! ఇక్కడున్న అందరితో అంటే నా ఆడపడుచుతో, నా తోటి కోడళ్ళతో, ఆడపడుచు పిల్లలతో అందరితో నాకు చాలా మంచి బాండింగ్ ఉందండి. అందరం చాలా కలిసిమెలిసి ఒక్కటిగా ఉంటాము. నేనెప్పుడు చెప్తూ ఉంటాను కదండీ! మనం ఎదుటి వారితో ఎంత ప్రేమగా, ఎంత మంచిగా ఉంటామో అదే ప్రేమ, అదే మంచితనం మనకి తిరిగొస్తుంది అంటాను కదండీ! అది నేను బాగా నమ్ముతాననమాట. నేను అందరితో చాలా ప్రేమగా మంచిగా ఉంటాను. వాళ్ళందరూ కూడా నాతో అలాగే ఉంటారు. ఇక్కడ భోజనాలు అయిపోయిన తర్వాత మా ఆడపడుచు వాళ్ళ ఇంటి దగ్గర చాలా సేపు ఈ విధంగా టైమ్ స్పెండ్ చేశాము. ఇక్కడికొస్తే మేమున్నన్ని రోజులు డేస్ అన్నీ కూడా చాలా హ్యాపీగా గడిచిపోతాయి. ఇక్కడ మా అత్తయ్య గారి చెల్లెలండి ఈవిడి. అంటే మా చిన్న అత్తయ్య గారనమాట. మా అత్తయ్య గారి పుట్టింటి వాళ్ళకి కూడా నోములున్నాయండి. వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం మా చిన్న అత్తయ్య గారైతే వచ్చారు. మా చిన్న అత్తయ్య గారు భీమవరంలో ఉంటారండి. భీమవరం నుంచి వచ్చారనమాట. ఇక్కడ అత్తయ్య గారి పుట్టింట్లో పూజ అవి అయిపోయిన తర్వాత అత్తయ్య గారిని చూడ్డానికైతే వచ్చారు. కూర్చొని చాలా సేపు కబుర్లయితే చెప్పుకున్నాము. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం, అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దండి. అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి విలేజ్ వ్లాగ్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.